49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. మనం ఇంట్లో సాధారణంగా వెండి బంగారపు వస్తువులు వాడుతూ ఉంటాం. అవునమ్మా. వెండివి సాధారణంగా దేవుడి దగ్గర పెట్టుకుంటాం ఎక్కువగా. కుంకుమ బర్ణెలు ఇలాంటివి, హ్మ్. కుందీలు ఇలాంటివి. తర్వాత బంగారం వస్తువులు మనం ఒంటి మీద ధరిస్తూ ఉంటాం. అయితే ఆ, కొంత దుమ్ము ధూళి ఉండటం కానీ నల్లగా అవటం కానీ చూస్తుంటాం. హ్మ్. క్లీనింగ్ ఎలాగమ్మా? ముందు వెండి వస్తువుల గురించి మాట్లాడుకుందాం. వెండి వస్తువులు నల్లబడుతున్నాయంటే అది మంచి వెండి అని అర్థం. ఓ, గుడ్ సైన్. ఆ. ఎందుకంటే వెండి ఆమ్, చాలా త్వరగా వాతావరణంలో ఉన్న గాలితో రియాక్ట్ అవుతుందన్నమాట. అది అందుకని నల్లగా అది అయిపోతుంది. మంచిది. ఆమ్, ఆ, మంచిదే కానీ చూడ్డానికి బాగుండదు, అస్సలు బాగుండదు. అసలు బాగుండదు. కొన్ని దేశాల్లో అయితే ఈ నల్లబడిన వెండి చాలా ఫేమస్. అసలు వాళ్ళు నలుపు చేస్తారు వెండిని, దానికి ఒక ఇది బాగుంటుందని. ఆహా. సరే మనకట్లా కాదు కదా, ఉమ్. దాన్ని మనకి ఏదైనా ధగధగలాడాలి. దగదగలాడుతూ ఉండాలి. దగదగలాడాలి అంటే దాన్ని చక్కగా తోముకోవాలమ్మా. రోజును అంతేనా? రోజు తోమాల్సిందే. దేంతో? రాగి కన్నా వెండి మరీ అవసరం. ఆ, వెండిది మామూలుగా మనం ఏది వాడతాం, అది పూర్వకాలం అయితే చక్కగా కచ్చికతో తోమేవాళ్ళమ్మ. కొబ్బరి పీచు కచ్చిగా వేసి తోమితే అంతా బాగానే వస్తుంది, కానీ ఎక్కడన్నా డిజైన్లుండి వంపులు ఉంటే అక్కడ మిగులుతుంది. ఆ, ఆ. ఇంకా దాన్ని అందుకే పంచపాత్రలు లాంటివి వాడేవన్నీ కూడా డిజైన్లు గీతలు చారలు లేకుండా ప్లెయిన్ ప్లెయిన్ వాడతారు. కొనుక్కుంటారు. ఆ. ప్లెయిన్గా ఉంటే ఏమవుతుంది, అందులో వెండి అట్లా తోమాల్సిన పని ఉండదు. లేదు చిన్న చిన్న డిజైన్లు ఉంటాయి కదా తేలిగ్గా, అట్లాంటివి పోవడానికి చింతపండే వాడతారమ్మా. వెండికి కూడానా? చింతపండు పెట్టి నిమ్మకాయ కానీ పెట్టి తోమేస్తే బాగా వస్తాయి. కాకపోతే ఏమవుతుందంటే చింతపండు కానీ నిమ్మకాయ పెట్టి కానీ తోమితే వెంటనే మరక పడే అవకాశం ఉంది. దాని మీద ఒక్క చుక్క నీళ్లున్నా లేదా బయట నుంచి నీళ్లు పడ్డా అది మళ్ళీ అలా రాకుండా ఉండాలి అంటే తర్వాత కుంకుడుకాయ నురుగుతో దాన్ని ఒకసారి తోమాలి. ఓహో. కుంకుడుకాయ నురుగుతో గనక తోమితే వెంటనే మరకలు పడవు. కుంకుడుకాయకున్న లక్షణం అది. ఓకే. అది దాంట్లో క్షారగుణమో ఏదో అంటారు అది. ఆ. అందువల్ల వెంటనే మచ్చలు పడకుండా ఉంటాయి కనుక కుంకుడుకాయతో తోమేస్తే చక్కగా ఉంటాయి. దీపపు కుందులైనా కూడా దీపపు అంటారా? కుందులైనా ఏదైనా అంతే. కూడా. అంటే దీపపు కుందులకు అంత అవసరమే ఉంటుందమ్మా. ఇవాళ దీపం పెడతాము నూనె వేసి, మళ్ళీ తోమందే వాడం కదా. అవును, ఏ అవును. పూట కాపూట తోముతాం గనక అవి సాధారణంగా నల్లబడవు. నల్లబడవు. ఏదన్నా గాడి గార లాంటిది ఉన్న చోట పడాలే తప్ప లేకపోతే నల్లబడవు. అక్కడ కూడా కొబ్బరి పీచు, పూర్వకాలం కొబ్బరి పీచే వాడేవాళ్ళు. ఇప్పుడేమో ఆ స్క్రబ్బర్లు ఏవో ఉన్నాయి కదా, అవునవును. అవి వెళ్ళవుగా. ఆ లోపలికి స్క్రబ్బర్ దూరం. లోపలికి వెళ్ళదు. కొబ్బరి పీచుతో కనుక ఇలా తోమిస్తే పోతుంది, బాగా పెడుతుంది అక్కడికి. లేదంటే కొబ్బరి పుల్ల ఉంది, ఆ పుల్ల కొసతో ఇలా ఆ గాడిలో గనక అన్నట్టయితే పోతుందమ్మా. ఓకే. సబ్బు పొడి ఏదో వాడతాం కదా, అవునవును. ఏదో విమ్ములే రకరకాలు ఉన్నాయి. అవును. వాటిల్లో ఏది వాడతామో అది కొద్దిగా పెట్టెక్కడ ఈ కొబ్బరి పుల్ల అంచుతో ఇట్లా అంటే ఆ గాడిలో ఉన్నది పోతుంది. మామూలుగా ఇత్తడి వెండి సామాన్లు తోముకునే పద్ధతి ఇది. ఇంకా కొంతమంది లేటెస్ట్గా చేస్తున్న పని ఏమిటంటే టూత్ పేస్ట్ దాని మీద పెట్టి కాసేపు ఉండి మెత్తని బట్టతో తొడవండి అని. మరి ఏమో అని తెలీదు. అంటే అందులో ఉండేది ఇదే కదా లక్షణాలు. ఆ. అందులో ఉండేది కొంత ఏదో మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అంటున్నారు కదా. అవునవును. అంటే ఉప్పు ఉంది, క్షారగుణం ఉండి అందులో పైన ఉన్నటువంటి అప్పటికే వాతావరణంలో ఉన్న గాలితో చర్య చేసినందువల్ల రియాక్ట్ అయినందువల్ల సిల్వర్ ఆక్సైడ్ పైన ఫామ్ అయితే దాన్ని తొడవడం అవుతుంది. ఇది మామూలుగా నిత్యకృత్యంగా ఇంట్లో వెండి కంచాలు, వెండి గ్లాసులు, వెండి పంచపాత్రలు వాడే వాళ్ళందరూ ఈ సబ్బులు అవి వాడరు. ఇప్పుడు మాట తెలియదు కానీ మాకు మా చిన్నతనంలో చక్కగా కచ్చిక బూడిద ఉండేది, దాంతో తోమేస్తే చక్కగా మిలమిల మెరుస్తూ ఉండేది. త్వరగా అరగదు కూడా. కనీసం కొన్ని రోజులు వాడకపోతేనే దాని మీద మరక పడుతుంది. నిత్యం వాడేదానికి మరక పట్టదమ్మ. బంగారపు వస్తువులమ్మా? బంగారపు వస్తువులు మేము మెరుగు పెడతాము అని చెప్పి వచ్చి మన ఎదురుగానే మెరుగు పెడతారు. వస్తువును కానీ వస్తూ ఉంటుంది, కానీ దాని బరువులో మార్పు చాలా మార్పు వస్తుంది.
హాయి అయినటువంటి పద్ధతి ఏమిటంటే బంగారం ఇప్పుడు గొలుసులు అవి ఉంటాయి రింగ్స్ అని అని ఇయర్ రింగ్స్ అని కొంతమందికి ఒంటి మీద పెట్టంగానే వారి ఒంటి తత్వాన్ని బట్టి బంగారం కాంతి కోల్పోతుంది, దానికి చేయగలిగింది ఏం లేదు. ఉమ్, కొంతమంది ఒంటి మీద మిలమిలమిలా మెరిసిపోతుంది కానీ బరువు అరిగిపోతూ ఉంటుంది. అవును. కొంతమంది ఒంటి మీద మెరవదు కానీ బరువు అరగదు. రకరకాల అరిగి రకరకాల కాంబినేషన్లు, అరిగి మెరవంది, అరగకుండా మెరవంది, ఇలా చాలా ఉన్నాయి. అమ్మ. ఏదేమైనా మళ్ళీ వాళ్ళు ఇప్పుడే చేయించుకుని కొత్తగా పెట్టుకున్నాము అన్నంత అందంగా ఉండాలి అంటే మాత్రం, మెరుస్తూ ఉండాలి అంటే దానికి ఒకటే మార్గం ఉందమ్మా. హాయిగా కుంకుడుకాయ రసంలో నానబెట్టి, పిప్పి కూడా ఉండనివ్వాలి. కుంకుడుకాయలు కొట్టి నెమ్మదిగా దాంట్లో గింజలు అవి లేకుండా మెత్తగా ఉండేట్టు చేసి నానబెట్టి 1 గంట 2 గంటలు నానబెట్టి ఆ కుంకుడుకాయతోనే అదే పిప్పి అవుతుందిగా, దాంతోనే చక్కగా గనక రుద్దితే బాగా మెరుస్తూ ఉంటాయమ్మా. సబ్బు కూడా వాడద్దని చెప్తారు బంగారానికి. ఎందుకంటే బంగారానికి కానీ వెండికి కానీ. ఎందుకు అంటే సబ్బులో కెమికల్స్ ఉన్నాయి కదా, ఈ రసాయనాలకు అది కొంత కరుగుతుందిట. సరే ఎంత అరుగుతుంది మన జీవితంలో, ఏం పర్వాలేదు అని అనుకుంటే పర్వాలా, అరగకూడదు కరగకూడదు అనుకుంటే మాత్రం ఇలాగే ఈ కుంకుడుకాయతో తోమితే అది పోదు. చక్కగా కుంకుడికాయ పిప్పి పెట్టి, లేకపోతే ఇప్పుడు గాజులు ఉన్నాయనుకోండి, లేకపోతే ఉంగరాలు ఉన్నాయనుకోండి, అందులో పెట్టేసి బాగా 1 గంట నాననిచ్చి నెమ్మదిగా రుద్దేస్తే, అదే పిప్పితో రుద్దేస్తే చాలా వరకు వస్తాయి. లేదు ఎక్కడన్నా ఇలా గాడి లాంటిది ఉంటుంది, ఆ గాడి లాంటిది ఉందనుకోండి, కొబ్బరి పీచు ఉపయోగపడుతుంది. కొబ్బరి పీచులో అక్కడక్కడ కొద్ది గట్టి పీచు ఉంటుంది కదా, దాంతో ఇంకా కావాలంటే ఆ ముచ్చిక దగ్గర పిలక ఉంటుంది కదా, ఆ పిలక వెనక వైపు పెట్టి ఇట్లా అన్నట్టయితే బ్రష్ లాగా ఉంటుంది. హాయిగా ఇప్పుడు ఇలాంటి ఉంగరాలు ఉన్నాయి, ఈ మధ్యలో మడ్డి ఉంది, దాన్ని ఏం చేస్తారు, దాన్ని గనక పెట్టిరా ఇలా రుద్దితే పోతుంది. ఇంకా డైమండ్స్ లాంటివి అవి గనక క్లీన్ చేయాలంటే వాటిని తీసుకుని వాటి నిండా టాల్కమ్ పౌడర్ వేసి కాసేపు ఉంచి కాటన్తో కానీ మెత్తని టిష్యూ కూడా కొన్ని రఫ్ ఉంటాయి, మెత్తని టిష్యూ పేపర్తో కానీ తుడిస్తే చాలా వరకు పోతాయి. రాళ్ళతో ఉన్న ఆభరణాలైనా అట్లా పోతాయి. కానీ వీటన్నిటినీ కూడా కుంకుడుకాయతో రుద్దితే చాలా వరకు పోతాయమ్మా. కుంకుడుకాయ అందుబాటులో లేదు, ఇప్పటికిప్పుడు షైనింగ్ కావాలి అనుకున్నట్టయితే డైమండ్ దుద్దులు కానీ అవి కానీ, డైమండ్ దుద్దులకు ఒక్కదానికే టాల్కమ్ పౌడర్ వాడతారు. అది కూడా ఎందుకంటే డైమండ్ దేంతోనూ కూడా కరగదు కదా, అవును, చాలా నీట్గా వచ్చేస్తుంది. పైగా దాని కట్టు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది డైమండ్కి. ఎందుకంటే వేడి చేయకుండా కట్టు కట్టాలమ్మా. డైమండ్ కట్టడం అంటే చాలా కష్టం. వేడి చెయ్యరు, నిప్పు చూపించరు, బయట ఉన్న వాతావరణానికి వేడయ్యేటట్టుగా దాన్ని వేడి చేసి తీసుకొచ్చి ఇది పెట్టి ఇక్కడ చల్లబరుస్తారు. నిప్పు దరిదాపుల్లోకి డైమండ్ని తీసుకెళ్ళకూడదు, కాలిపోతుంది, బొగ్గు కదా. అవునవును. అందుకని దాని కట్టు ఎక్కడన్నా తేడా ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇంత ఇబ్బంది పడకుండా ఆ రకంగా క్లీన్ చేస్తారు. మిగిలిన వాటిని కుంకుడుకాయ మించినటువంటిది బంగారానికి మెరుగు వచ్చేది లేదు. ఆఖరికి పాతకాలం నమ్మకస్తులైనటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆ పదం పడితే కోపం వస్తుందేమో, కంసాలి వారు తగదా పడతారని భయం, వాళ్ళు మెరుగు పెట్టడానికి కుంకుడుకాయ రసము కుంకుడుకాయ పిప్పే వాడేవాళ్ళమ్మ. మోసం చేయాలంటే యాసిడ్ల లాంటివి వాడతారు కానీ మళ్ళీ తర్వాత దే రీగెయిన్ ఇట్. కానీ మామూలుగా అయినట్టయితే మాకు తెలిసి మేం చూసాం, ఇంటికి వచ్చి క్లీన్ చేయడం లేదా దగ్గరుండి చేయించడం అలా చేసినప్పుడు కుంకుడుకాయ పిప్పితోనే, కుంకుడుకాయ రసంతోనే వాళ్ళు రసంతో తీసుకుని పిప్పితో రుద్ది చాలా నీట్గా. షైనింగ్ ఎలా వస్తుందంటే ఇప్పుడే మెరుగు పెట్టి తీసుకొచ్చినట్టు ఉంటుంది కుంకుడుకాయతో చేస్తే. అయిన తర్వాత వెంటనే మెత్తని బట్టతో తుడి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. అమ్మ ఇత్తడి పాత్రలు, ఇత్తడి వాటికి చింతపండు మంచి లేదు, చింతపండు లేకపోతే నిమ్మకాయకున్న గుణం ఏంటంటే నిమ్మకాయతో త్వరగా తెలుపు వచ్చేస్తుంది, కానీ అయిన తర్వాత మళ్ళీ తోమేమనుకో తొందరగా నల్లబడే అవకాశం ఉంది. చింతపండుతో తోమిన తర్వాత మళ్ళీ నల్లబడు. ఇత్తడి విగ్రహాలు అవి కూడా, ఇత్తడి పాత్రలు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా చింతపండు పెట్టే తోముతాం. చింతపండు పెట్టి దాని మీద పూర్వం కచ్చిక బూడిద అవి ఉండేవి,
ఇప్పుడు అవి దొరకటం ఇప్పుడు అపురూపంగా. పీతాంబరం అని ఒకటి దొరుకుతా ఉంది, అదేదో దాంతో మరి ఎక్కువ వాడుతున్నాం కానీ పీతాంబరి అనేదో అంటారు. పీతాంబరి సారీ. పీతాంబరి తెలీదమ్మా ఆ. దాంతో వాడడం. అది కూడా నేను గమనించాను, ఒకళ్ళిద్దరు చేయడం చూశాను. దాని మీద పూసి బట్ట పెట్టి గట్టిగా తుడిచి ఎత్తి అవునా? చేస్తారు. అది చెయ్యొచ్చేమో, తేలిగ్గా ఉంటుంది. పాతకాలం పద్ధతులు అయితే మాత్రం కుంకుడుకాయ. పాతకాల పద్ధతి. మరి దాంతో చేస్తే మళ్ళీ దాంతో కడుగుతారా? కడిగితే తడి మీద మళ్ళీ మరకొస్తుంది, అవి నాకు తెలియదు. ఉమ్. పీతాంబరితో చేయడం నేను చూడలేదు, నేను ఆ. చేయలేదు, అందువల్ల నాకు తెలియదు. మామూలుగా మనం సబీనా పౌడర్ ఎలాగో అలా అంతేనమ్మా, దాన్ని అంతే? తోముకోవటమే జస్ట్ మనం. అదే దాని మీద మళ్ళీ నీళ్ళు వేస్తూ ఆ, అవుతారా? నీళ్ళతో ముందు దానితో తోమేసుకొని నీళ్ళతో కడుక్కోవటమే. అంతేనా? ఆ, అది అంటే అందులో పులుపు కూడా అందులో మేబీ కలిసి ఉంటుంది ఉంటుందేమో. అనమాట. మామూలుగా అయితే చింతపండు పెట్టి శుభ్రంగా తోమేవాళ్ళు. అసలు ఇంకా కొంతమంది చాదస్తులు పూర్వం చింతపండు కూడా ఎందుకు, నేనే గట్టిగా తోముతానని చెప్పి కొబ్బరి పీచును కచ్చిగా పెట్టి తోమితే కూడా రోజు ఆ. తోముకునే వాళ్ళకి తెల్లగానే ఉంటాయి కదమ్మా. అవును అవును ఎప్పుడన్నా 4-5 రోజులు తోమకపోతే నల్లబడతాయి. అవును. ఈ మధ్య దీని అవసరం చాలా కనపడుతోంది. ఎందుకంటే రాగి వాడాలి అని ఒక పిచ్చి ఆలోచన వచ్చేసింది కదా. అవును అంటే చెడు ఆలోచన అంటలేదు, కానీ ఏదో ఒక ఒక వేవ్. అవును. పూర్వం నుంచి వాడినప్పుడు ఇంట్లో రాగి బిందెలు ఉంటే మార్పించేసేయండి, పనికిరామని పారేసిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ రాగి బిందెలు కొని తెచ్చుకుంటున్నారు. అవును. రాగి గ్లాసులు, రాగు చెంబులు. మరి వాటిని ప్రతిరోజు ఎర్రగా మిలమిల్లాడేట్టు మరి మెరిసేటు తోముకోవాలంటే తప్పనిసరిగా చింతపండు, నిమ్మకాయో, లేకపోతే మరి పీతాంబరి రాగికి పనికొస్తుందో లేదో నాకు తెలియదు. ఆ, పీతాంబరి ఇవేమన్నా వాడాల్సిందే. అవును. పీతాంబరి అయినా పౌడర్ అంటున్నారు ఆ, కదా. అంతే పౌడర్ అదే బాగానే ఇది పులుపు కలిసిన పౌడర్ ఏదో అయి ఉంటుంది. ఎవరన్నా నాలుక మీద పెట్టుకు చూస్తే తెలుస్తుంది పులుపు ఉందా లేదా అని. అయినా వాళ్ళని అడిగినా చెప్తారు. అవును. అది. ఏదేమైనా కుంకుడికాయ అనేది మనకి పాత పద్ధతి. కుంకుడికాయ వల్ల ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ మరక పడదు. అది కుంకుడికాయ షైనింగ్ ఇస్తుంది. ఉమ్. కుంకుడికాయలో ఉన్న గుణం ఏంటంటే మామూలుగా మరకలు పోయి తెలుపు రావడం అన్నది వేరే దాని వల్ల, కుంకుడికాయ తర్వాత షైనింగ్ కంటిన్యూ చేయడానికి పనికొస్తుంది. అది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.